వెల్కమ్ టు న్యూస్ అరైవల్ 7 ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నమస్తే కార్యక్రమం సంబంధించి దర్శి పురపాలక సంఘ కార్యాలయంలో రోడ్డమ్మటి మనకి చెత్త కాగితాలు, అదేవిధంగా ఈ మన మురుగు కాలువలమ్మటి మురుగు తీసే వ్యక్తులకు సంబంధించి వాళ్ళకి గుర్తింపు కార్డుల కార్యక్రమాన్ని నమస్తే కార్యక్రమం సంబంధించి ఈరోజు లాంచింగ్ జరుగుతుంది. ఈ లాంచింగ్ కార్యక్రమానికి వచ్చిన మన స్టేట్ కోఆర్డినేటర్లు, అదేవిధంగా మండల కోఆర్డినేటర్కి, అదేవిధంగా పుర ప్రముఖులకి, అదేవిధంగా ఈ సిబ్బంది, మిగతా మా పారిశుద్ధ్య సిబ్బందికి నమస్కారం. ఈ కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం కోరుచున్నాం. థ్యాంక్ యూ అండి. సమాజంలో అట్టడుగునున్నటువంటి చెత్త ఏరుకొని జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి డబ్బాలు, ఇనుములు, చెత్త కాగితాలు ఇవన్నీ వేరుకొని ఉన్నటువంటి వేస్ట్ పిక్కర్లు ఎక్కడైతే ఉన్నారో, జుట్టు ఇవన్నీ అమ్ముకునే హెయిర్ పిక్కర్స్ ఎక్కడైతే ఉన్నారో, గుర్తింపు లేకుండా పారిశుద్ధ్య కార్మిక పని చేస్తున్న వాళ్ళందరికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, NSFKTC, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వీళ్ళందరూ కలిసి కూడా ఆర్ఓగా ఒక NGOను కలుపుకొని దళిత్ బహుజన్ రిసోర్స్ సెంటర్ అనే NGOతో ఈ అట్టడుగున్న వీళ్ళందరికీ కూడా నమస్తే స్కీమ్ అనే ఒక కార్డుని అందించాలి అని ప్రభుత్వాలు తీసుకొస్తా ఉన్నాయి. అయితే ఈ కార్డుని ఎవరెవరు ఉపయోగించుకోవచ్చు, ఈ కార్డు వల్ల ఉపయోగాలు ఏంటి అనేది తీసుకుంటా ఉంటే, ఈ కార్డు కుటుంబంలో ఎవరైతే 18 సంవత్సరాల నుండి చెత్త ఏరుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ కార్డు అనేది ఇష్యూ చేయబడుతుంది. భార్యకి భర్తకి సెపరేట్ గా ఈ కార్డు ఇవ్వబడుతుంది. ఏ కుటుంబంలో అయితే 2 పిల్లలు ఉంటారో భార్య కార్డులో ఒక బిడ్డని జమ చేసుకోవచ్చు, భర్త కార్డులో ఒక బిడ్డని జమ చేసుకోవచ్చు. దీని ద్వారా ఈ కార్డు యొక్క లబ్ధి, కార్డు ద్వారా పొందే బెనిఫిట్స్ ఏమైతే ఉన్నాయో ప్రతి ఒక్కరూ కూడా వీటిని పొందుతూ ఉండవచ్చు. అయితే ఇప్పటి వరకు కూడా దళిత్ బహుజన్ రిసోర్స్ సెంటర్ ఆర్ఓగా మేము పనిచేస్తున్న అన్ని ఏరియాల్లో కూడా ఈ నమస్తే స్కీమ్ లాంచింగ్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఎక్కడైతే చెత్త ఏరుకొని జీవనాన్ని కొనసాగిస్తున్నారో ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్డుని మేము సర్వేయర్స్ ఏర్పాటు చేసి, సర్వేయర్స్ ద్వారా ఆన్లైన్ లో గవర్నమెంట్ వెబ్సైట్ ఏదైతే ఉందో నమస్తే స్కీమ్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని దాని ద్వారా వీళ్ళ డీటెయిల్స్ అన్నిటిని అందులో ఎంటర్ చేసి వీళ్ళ కార్డు అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా సమాచారం చేయడం జరుగుతుంది. అయితే ఈ కార్డు చేయడానికి ముఖ్యంగా వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఆధార్ కార్డు ఉండాలి. వీళ్ళ ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉండాలి, ఫోన్ నంబర్ లింక్ అయి ఉండాలి. అయితే వీళ్ళలో ఎవరికైతే బ్యాంక్ అకౌంట్స్ లేవో వాళ్ళందరికీ కూడా ఇప్పుడే లాంచింగ్ ప్రోగ్రామ్ రోజే పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారా పోస్టల్ అకౌంట్స్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైతే ఫోన్ నంబర్స్ లింక్ అయి లేవో వాళ్ళందరికీ కూడా ఆధార్ సెంటర్ ద్వారా మళ్ళా వాళ్ళకి లింక్ చేయించడం జరుగుతుంది. ఈ సదుపాయాలని ఖచ్చితంగా ఇక్కడ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ కి మాత్రమే ఈ కార్డు చేయడం జరుగుతుంది. కుటుంబంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్డు చేయడం జరుగుతుంది. ఈ కార్డు వీళ్ళు పొందడం ద్వారా రానున్న రోజుల్లో వీళ్ళ పిల్లలకి వాళ్ళ స్కాలర్షిప్ పొందడానికి కానీ, పిల్లల చదువు కానీ, వీళ్ళ పిల్లలు ఎంతవరకు చదువుకుంటే అంతవరకు కూడా ప్రభుత్వాలు వీళ్ళని ఆదుకోవడానికి ముందుకు వచ్చాయి. అట్లాగే వీళ్ళకి ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా ఈ కార్డు ద్వారా 5 లక్షల వరకు కూడా వీళ్ళు రక్షణ పొందవచ్చు. వీళ్ళు చెత్త ఏరుకోవడానికి బయటకు వెళ్ళినప్పుడు అనేక రకమైన అపాయాలు మీకు జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు వీళ్ళు వేసుకోవడానికి గ్లౌజెస్ కానీ, బూట్స్ కానీ, జాకెట్ కానీ, మీ రక్షణ పరికరాలన్నీ కూడా ఈ కార్డు వచ్చిన తర్వాత మీ సైజులు కూడా ఎంటర్ చేసేటప్పుడు మీ సైజ్ కూడా తీసుకుంటారు. దాని ద్వారా మీకు ఇవన్నీ అందించబడతాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.